गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे Okay, thank you. Section of our mock assembly. This mock assembly provides us with a united platform to reflect issues. I request all members to respect each other's opinion and participate positively. With this, I formally declare the session is now open. Welcome to the new session. Now we will going to take oath. అనే నేను తెలంగాణ రాష్ట్ర సమగ్రతకు గౌరవిస్తూ రాజ్యాంగం పట్ల నా విశ్వాసం ప్రకటిస్తూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్య విలువలను సమర్థిస్తూ ప్రజలకు న్యాయమైన సేవలను అందిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. Respected members of the mock assembly and guests, today has we gathered here to discuss various issues, and I request all members to make this assembly a meaningful experience. Thank you. రాష్ట్ర ప్రజలను ప్రభావితం చేసే సమస్యలను చర్చించేందుకు మనం ఇక్కడ సమావేశమయ్యాం. అందరికీ స్వాగతం, సుస్వాగతం. మొదటగా సభలో క్వశ్చన్ అవర్ ప్రారంభం అవుతుంది. మన మొదటి అంశం పిల్లలపై పుస్తకాల భారం. ఈ అంశంపై సభ్యుల నుండి చర్చను ఆహ్వానిస్తున్నాం. స్కూల్ బ్యాగుల యొక్క బరువు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుంది కాబట్టి పిల్లల నడుములన్నీ వంగిపోతున్నాయి. ఈ సమస్యను తగ్గించేందుకు డిజిటల్ విద్య, పాఠశాలల్లో లాకర్లు, విద్యార్థులకు ట్యాబ్లను వెంటనే అందజేయాలని కోరుకుంటున్నాం. డిజిటల్ విద్య అనేది మంచి ఆలోచన, కానీ గ్రామీణ పాఠశాలలో ఎన్ని స్కూళ్లలో కరెంటు ఉన్నాయో తెలుసున. కరెంటు లేకుండా టీవీలు నడుస్తాయా? మీ ద్వారా ముఖ్యమంత్రి గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రిని అడుగుతున్నాను. నూతన ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని తొలిసారిగా మనం అందరం ఇక్కడ సమావేశం అయ్యాము. మన రాష్ట్రంలోని పాఠశాలన్నింటినీ అభివృద్ధి చేసేందుకు మేము ఎంత ఖర్చు అయినా వెనకడము. ఈ విషయంలో మా గౌరవ విద్యాశాఖ మంత్రి మీకు సమాధానం ఇస్తారు. సభ్యులు లేవనెత్తిన అంశాలు మా దృష్టిలోకి కూడా వచ్చాయి. పుస్తకాల బ్యాగులు విద్యార్థుల బరువులో సగం దాకా ఉంటున్నాయి. బ్యాగుల బరువు విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఈ మధ్యనే డాక్టర్లు చెప్పారు. అందుకోసం మా ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలోని విద్యార్థులందరికీ ఉచితంగా ట్యాబ్లు అందజేస్తామని తెలియజేస్తున్నాము. ఆటలు నేర్పడానికి టీచర్లు కూడా లేరు. ప్రైవేట్ స్కూళ్ళల్లో అయితే ఆడుకోవడానికి కొంత భూమి ఉండదు. మరి పిల్లలకి ఆటలు ఎలా వస్తాయి? ముఖ్యమంత్రి గారు సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, గౌరవ ప్రతిపక్ష నాయకురాలితో నేను అంగీకరిస్తున్నాను. కానీ మనం ఒక్కసారిగా అన్ని పాఠశాలలపై దృష్టి పెట్టడం కంటే 2-3 జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రవేశపెడతాం. అధ్యక్ష, మా ఆటల విధానం ఏంటో మా క్రీడా శాఖ మంత్రి మీకు తెలియజేస్తారు. అధ్యక్ష, మాది చాలా వెనుకబడిన జిల్లా. మీరు ప్రారంభించే క్రీడా సౌకర్యాల ప్రాజెక్టు మా జిల్లాలోనే ప్రారంభించండి. తెలంగాణ ఆటల్లో వెనుకబడి ఉంది అనేది అక్షర సత్యమే, కానీ అదంతకంతా ప్రభుత్వాల వైఫల్యమే. మేము రాబోయే సంవత్సరాల్లో క్రీడలకు 500 కోట్లు కేటాయించబోతుంది. అధ్యక్ష, రాష్ట్రంలో పాఠశాలల్లో దవాఖానాల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. పాఠశాలల్లో అయితే కనీసం వసతులు లేవు, దవాఖానాల మందులు కూడా ఇవ్వడం లేదు. ఈసారి బడ్జెట్ ఎక్కువ డబ్బులు కేటాయించాలని మీ ద్వారా కోరుతున్నాను. సభ్యురాలు అడిగిన ప్రశ్నకు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సమాధానం ఇస్తారు. అధ్యక్ష, ఈసారి మా బడ్జెట్ పూర్తిగా పేదల బడ్జెట్. మీకంటే మేము చాలా నయం.
దీని గురించి మా ఆర్థిక మంత్రి మీకు సమాధానం ఇస్తారు. అధ్యక్ష, మీ అనుమతితో ఈ సభకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. మన రాష్ట్రంలోని పాఠశాలలన్నీ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మార్చడానికి 3,000 కోట్లు కేటాయిస్తున్నాము. మరియు ఆసుపత్రులను కూడా బాగుపరిచేందుకు ప్రపంచ బ్యాంకు నుండి 5,000 కోట్లు అప్పు తీసుకుంటున్నాము. అధ్యక్ష, ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్న వాళ్ళు 10 ఏళ్లు పరిపాలించారు, కానీ వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు. మన రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ప్రారంభించారు, కానీ అది పూర్తిగా ఆటో నడిపే వాళ్ళ పొట్టకూడదు. మీ బస్సుల్లో ఫ్రీగా పోవడం వల్ల ఆటో నడిపే వాళ్ళు రోజుకి కనీసం 100 రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నారు. 10,000 రూపాయలు నెలకి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు సమాధానం ఇస్తారు. అధ్యక్ష, మేము ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ పథకం రోజు 1 కోటి మంది మహిళలకు లాభం చేకూరుస్తుంది. ఇది నిజంగా దేశంలోని అత్యుత్తమైన పథకం. చాలా నష్టాల వల్ల ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. అదే సమయంలో ఆటో వాళ్ళని కూడా ఆదుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రతిరోజు ఎక్కడొక చోట స్త్రీలపై దాడులు జరుగుతాయి. ఎంత ఘోరం అధ్యక్ష! మొన్న చెత్తకుండిలో పసిపాప దొరకడం. మన రాష్ట్రంలో బాలికల పట్ల ఎంత నిర్లక్ష్యం వహిస్తుందో అర్థమవుతుంది. ఇందుకు మా పాఠశాలలో నిర్వహించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో ప్రజాస్వామ్య ప్రభుత్వ పనితీరు పట్ల అవగాహన కలగడం కోసం, దాని ద్వారా విద్యార్థులు పాఠశాలలో నేర్చుకున్న అంశాలు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. విద్యార్థులు వివిధ అంశాల మీద ప్రశ్నలు స్పందించారు. భవిష్యత్తులో వారికి ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయి. జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ జమ్మికుంట పాఠశాలలో మాక్ అసెంబ్లీ నిర్వహించడం జరిగింది. ఈ మాక్ అసెంబ్లీ ద్వారా విద్యార్థులకు ప్రజాస్వామ్యము, ప్రభుత్వ పనితీరు పట్ల ఒక అవగాహన కలుగుతుంది. రెగ్యులర్గా వాళ్ళు పాఠ్యాంశాల్లో ఈ ప్రాక్టికల్గా ఒక నాలెడ్జ్ ఉండదు. వాళ్ళకు పాఠ్యాంశాల్లో ప్రభుత్వ పనితీరు పట్ల, ప్రజాస్వామ్య విధానాల పట్ల వాళ్ళు చదువుకుంటారు, కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి వాళ్ళు నిత్య జీవితంలో ఇవన్నీ గమనించరు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళు ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ని వాళ్ళు పొందగలుగుతారు. ఈరోజు నిర్వహించిన ఈ మాక్ అసెంబ్లీలో విద్యార్థుల యొక్క క్వశ్చనింగ్ చేయడం కానీ, సబ్జెక్ట్లో అంటే వాళ్ళు సంధించే ప్రశ్నల పట్ల వాళ్ళ అవగాహన కూడా, ఏ విధంగా వాళ్ళ సమాధానాలు రావడం అనేది వాళ్ళు విద్యార్థులు చాలా చక్కగా ప్రదర్శించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు కేవలం ఈ ప్రోగ్రాంలో యాక్ట్ చేసిన విద్యార్థులే కాకుండా దీన్ని గమనించిన విద్యార్థుల్లో కూడా ఒక పాజిటివ్ థింకింగ్ అనేది అలవడుతుంది. దీని ద్వారా రాబోయే ఒక నెక్స్ట్ జనరేషన్ ఆలోచన విధానాలు కూడా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేటి పిల్లలే రేపటి భావి భవిష్యత్తు పౌరులు కూడా, రాజకీయ నాయకులు కూడా. కాబట్టి వాళ్ళ ఒక డెమోక్రటిక్ సిస్టమ్ ఎలా ఉంటుంది, అది ఎలా పనిచేస్తుంది అనే అవగాహన కలిగినట్లయితే ఒక మంచి పౌర సమాజం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో, ఈ మాక్ అసెంబ్లీలో ఈ విద్యార్థులు చాలా చక్కగా ప్రదర్శించడం జరిగింది. థ్యాంక్ యూ.